పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఎంఆర్ఓ సునీల్ కుమార్ మాట్లాడుతూ 26 గ్రామాల్లో నిర్వహించిన సదస్సులో 526 వినతి పత్రాలు వచ్చాయని, వారిలోని 340 సమస్యలు పరిష్కరించామని చెప్పారు. మిగిలిన సమస్యను కూడా ప్రభుత్వం నిర్దేశించిన గడువులాగా పరిష్కరిస్తామని, పరిష్కారం కాని సమస్యలు ఉంటే ఫిర్యాదుదారులకు రాతపూర్వకంగా తెలియజేస్తామని చెప్పారు. డిసెంబర్ 13 నుంచి జనవరి 7వ తారీఖు వరకు 26 రెవెన్యూ గ్రామ సభలో కండక్ట్ చేయడం జరిగిందండి. దాంట్లో 524 అర్జీలు రావడం జరిగింది. ఇప్పటి వరకు 348 అర్జీలు పరిష్కరించడం జరిగింది. ఇంకనూ 182 అర్జీలు ఉన్నాయి. అర్జీలు కూడా విత్ ఇన్ ది టైంలో ఉంది. ప్రభుత్వం ప్రతి అర్జీకి కూడా 45 రోజుల నిర్ణీత కాల వ్యవధి ఉంది. పట్టదారు పాస్బుక్స్ కానీ లేదా దారి ఇష్యూస్ కానీ ఇంకా అదర్ రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి. అన్నింటినీ కూడా విత్ ఇన్ 40 రోజుల్లోనే పరిశీలన జరుగుద్ది. ఒకవేళ ఇచ్చిన అర్జీదారుడికి పని చేయలేకపోతే ఎందుకు చేయలేమనే విషయాన్ని కూడా అర్జీదారునికి ఎండార్స్మెంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. రెవెన్యూ సంబంధించిన ప్రతి అర్జీ కూడా పూర్తి పారదర్శకతోటి పరిష్కరించడం అయితే ఏ విధంగా ఎందుకు పరిష్కరించాలి అనే విషయాలు కూడా ఎండార్స్మెంట్ రూపంలో ప్రతి ఒక్క అర్జీదారునికి తెలియజేయడం జరుగుతుంది. ఫిగర్స్ చెప్పాను కదండి, 524 అర్జీలు వచ్చినాయి. అంటే దేని నుంచి వచ్చాయి? అంటే ఎక్కువ పట్టాదారు పాస్బుక్స్కి 169 అర్జీలు రావడం జరిగిందండి. దాంట్లో అవన్నీ కూడా విత్ ఇన్ ది టైం బాండ్లో ఉన్నాయి కాబట్టి టైం అవ్వగానే వాటిని పరిశీలించడం జరుగుద్ది. అదేవిధంగా సర్వే కోసం 8 వచ్చినాయి. అందులో ఇప్పటికే 6 అర్జీలు సర్వే చేయడం జరిగింది. రిమైనింగ్ 2 కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పాస్బుక్స్ అండ్ ఇది అడంగల్లాంటి 1 బిల్ కోసం వచ్చిన అర్జీలు కూడా అన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ కుటుంబ సభ్యుల దరఖాస్తులకు ఇచ్చినవి కూడా ఇవ్వడం జరిగింది.